మధ్యలో ఇదే పదము అంటే నా వెంట్రుక కూడా పెరకలేరు అనే పదాన్ని చాలాసార్లు ఆయన సందర్భానుసారంగా అసందర్భ ప్రేలాపనలు పేలుంటాయి చాలా ఉన్నాయి. సందర్భం లేని ప్రేలాపనలు అంటే నా వెంట్రుక కూడా పెరకలేరు, నా వెంట్రుక కూడా పెరకలేరు అంటే అది ఎట్లా ఉంటుంది? చూసేదానికి వినేదానికి మరలా నీకు పదవి పోయినా కూడా తెలివి లేదు. నువ్వేదో రెండో అంటే 1 అయిపోయింది 2 అంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు మతికుందో లేదో, మీ నాయకులకు మతికుందో లేదో, నీది 1 కాదు 2 కాదు. 2011లో నువ్వు పార్టీని స్థాపించినప్పుడు నువ్వు కంటెస్ట్ చేసిన అన్ని స్థానాలు 2-3 మినహా అన్నీ నీకు వచ్చినాయి. ఆ రోజు నీకు అధికారం మాదే, సోనియా గాంధీని తరిమినా వాళ్ళని తరిమినా అని చెప్పి అహంకారంతో మాట్లాడి ఇట్లా మాట్లాడే 2014లో రాష్ట్రం సపరేట్గా ఏర్పడితే ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాబట్టి, చైతన్యవంతులు కాబట్టి, రాజకీయంగా ఏ సందర్భానుసారంగా ఎవరు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో విజ్ఞతతో ఆ రోజు పరిణితి చెందిన ఓటర్ మహాశయులు 2014లో అనుభవజ్ఞుడు, అన్నీ తెలిసిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఒక గాడిలోకి వస్తుందనే ఆలోచనతో ఆ రోజు నీ పార్టీకి ఓట్లు వేయకోకుండా కేవలం నీకు 67 సీట్లు ఇచ్చి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత ఈ రాష్ట్రానికి. అంటే అప్పటికి నువ్వు 2011 ఒకసారి పోటీ చేసినావు, నీకు అప్పుడంటే అది ఉప ఎన్నికలు. ఫస్ట్ టైం 2014 చేసినావు, అయిపోయింది. మళ్ళీ 2019లో కేవలం ఒకే ఒక సాగు చంద్రబాబు నాయుడు చూసినాము, ఒక స్థాయికి తీసుకొచ్చినాడు, యువకుడు ముందుండి నడుపుతాడు, ఈ రాష్ట్రం పరుగులు పెట్టేశాడు, ఆయనకు కొంచెం ఏజ్ అయిందని ఏమనుకున్నారు ప్రజలు. కానీ నీ మీద ప్రేమతోన మీ నాన్న అయినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక్క 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రేమతోనో నీకు 2019-24 అధికారంలోకి ఇస్తే నువ్వు చేయని దుర్మార్గం లేదు, నువ్వు చేయని లేదు. నువ్వు ఎన్ని కావాలని ప్రజలను కానీ ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను కానీ నానా రకాల ఇబ్బందులు పడి పెట్టినటువంటి నీవు నీ చరిత్ర తెలియంది కాదు. నీవు నిన్న 2024లో 3వ తూరి పోటీ చేసింది నీ పార్టీ చేర్చే ఏమైంది? 2014లో నీకు 67 సీట్లు, 2019లో 151 సీట్లు, 2024లో నీకు కేవలం 11 సీట్లు. అంటే 67, 151, 11 అంటే నువ్వు ఎంత డిస్క్వాలిఫై అయినావో నువ్వు ప్రజల నిన్ను చేత్కరించడానికి. నీకు 2014, 19 67 సీట్లు, 19లో 151 సీట్లు ఇచ్చారంటే ఒక బారు చూస్తామని ఒక భావన తప్ప నీ గొప్పదనం కానీ నీ కుటుంబ నేపథ్యం చూసి కాదు, ఒక యువకుడనే ఆలోచనతో నీకు ఇచ్చినారు. కానీ నువ్వు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడమే కాకుండా నిన్ను నమ్ముకున్న నాయకులను నీ వెన్నంట ఉన్న నాయకులను ఈరోజు అందరినీ ముంచినావు. కేవలం పులివెందుల్లో చూసుకుంటే ఈరోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో నువ్వు చేసిన వెధవ పనికి, మీ కుటుంబ సభ్యులు చేసిన వెధవ పనికి బీదా బిక్కోళ్ళు దాంట్లో నిన్ను నమ్మి వచ్చినటువంటి కొంతమంది ఈరోజు అందరూ మటుమాయమవుతున్నారు. ఇటు ఎందుకవుతారో మీరే పునః పరిశీలన చేసుకోవాలా, ఆత్మ పరిశీలన చేసుకోవాలా. నువ్వు 2 కాదు 3, నీదంతా అయిపోయింది, ఏం లేదు. 67, 151, 11 అంటే 11 అంటే నువ్వు అసలు రాసేదానికి ఎలిజిబుల్ కాదు, నువ్వు ఎగ్జామ్ రాసేదానికి. నీకు 2029లో ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ అనేది మరలా పోటీ చేసి గెలుస్తుంది అని కళ్ళబొల్లి కట్టలు చెప్పి మా కార్యకర్తల వెంట్రుక కూడా పెరగలేరని రెచ్చగొడుతున్నావు. రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోయినా సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మనము ముందు చేసేటి మంచి చెడ్డలు మనం ఉంటే నువ్వు ఎన్ని చెప్పుకోవాల్సిన పనిలే, నువ్వు ఎన్ని మాట్లాడాల్సిన పనిలే, నీ వెనకబడితే వాళ్ళు నిందురు. ఈరోజు ఎందుకు లేరు కారణం అంటే నీవు నీ కుటుంబ సభ్యులు కానీ నిన్ను నమ్మిన కార్యకర్తలు కానీ నిన్ను నమ్మిన పార్టీలో కొంతమంది ఒక 5-6 కుటుంబాలు తప్ప బాగుపడిన పాపన పోలేదు.
కావున నీది 2 లేదు, 3 లేదు, 0. నువ్వు ఇంటికి పోవడమే ఖాయము. నీకు పదవి అనేది ఇది ఒక కార్పొరేషన్ కంపెనీలాగా చూసినా కానీ 2014, 19, 24 నువ్వు ఎండీగా ఉన్నట్టు నువ్వు బిజినెస్ అంటే ఏది ఎక్కడన్నా పోయి చిన్న చిన్న దేశాలు దొంగ సామ్రాజ్యం స్థాపించుకుంటారు. నువ్వు కానీ ఏదైనా ఎక్కడైనా కానీ నీ క్రిమినల్ మైండ్, నీ ఫ్యూచర్ ప్లాన్లు ఇక్కడ ఎక్కడ వర్కౌట్ కావు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2వ తూరి కాదు, 3వ తూరి కాదు, అనుభవజ్ఞుడైనటువంటి అన్నీ తెలిసిన వ్యక్తి అంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికే అవకాశాలు ఉంటాయి. కానీ నీలాంటి నక్క కుయుక్తులు పడే జిత్తలు మారిన నక్కలకు ఓటేసే కాలం చెల్లిపోయింది. దయచేసి నీది 2 లేదు, 3 లేదు, 0.